దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు చాలా గొప్ప గొప్ప ఆలోచనలతో నీ దగ్గరకు వస్తాడు. అది నీకు అర్థం కాదు. దేవుడు ఉద్దేశాలు నువ్వు పసిగట్టడం నీకు కష్టమైపోతుంది. దేవుని ఉద్దేశాలు నువ్వెప్పుడు తెలుసుకోగలుగుతావంటే, ఈ వాక్యం ఉంది చూసావు, ఇది రోజు నువ్వు చదువుతున్నప్పుడు ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయో, ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయో నీకు అర్థమైంది. లేకపోతే నీకు అర్థం కాదు. నువ్వెంత కొట్టుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఆలోచనలు నీకు అర్థం కావు. ఎప్పుడు అర్థమవుతాయంటే ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు వాక్యం చదివినప్పుడు బయలుపరచబడతాయి. నిన్ను దీవించడానికి దేవుడు ఒక ఆలోచన చేస్తాడు. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఒక ఆలోచన చేస్తాడు. ఆ సమయంలో ఈ ఆలోచన దేవుడు చేసినప్పుడు, ఈ ఆలోచన దేవుడు నన్ను దీవించడానికి ఆయన జరిగిస్తున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి.